అక్కడ ఉండు, హరీష్ లాంటి మంత్రిని ఆడ కూసబెట్టు, 1000 టిప్పర్లు కిరాయి తీసుకోను, ఆ 2 పిల్లర్ దగ్గర ఇంతంత కాఫర్ డ్యామ్ కట్టు, గేట్లేసు, నీళ్లు నింపు. ఇలా మిడ్ మానేరు నింపు, మిడ్ మానేరు చలి చెరువుల కుంటల వాగుల నీళ్లు పోసుకొని మన గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా పచ్చదనంగా ఉంచేది. ఇది మాకు అర్థమవుతుంది. తెలంగాణ సమస్యలను తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ గుండెతోని, తెలంగాణ మనసు పెట్టితే ఆలోచన చేస్తుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏం చేతనవుతుంది, ఈ బీజేపీలకు ఏం చేతనవుతుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, గోదావరి నీళ్లను కూడా కావేరి అంటే తమిళనాడు తీసుకుపోతా అని చెప్పి మోడీ గారు మొన్న తమిళనాడు ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో అక్కడ హామీ ఇచ్చిండు. మరి రేపు ఆ నీళ్లు మాకైన తర్వాత నువ్వు గంగను తీసుకొచ్చి గోదావరిలో కలిపినప్పుడు చూద్దాంలే అని చెప్పి కొట్లాటోడు ఎక్కడుండాలి? ఢిల్లీలో ఉండాలి. అందుకోసమే మీ ఓటు చాలా ముఖ్యమైన ఓటు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నాను, అక్కా చెల్లెలు అన్నదమ్ములకి మీ ఓటు చాలా ముఖ్యం. చివరిగా నేను చెప్పిన పనులు చేసి అని చెప్పాను. రేపేం చేయబోతున్నా చెప్తా నేను. మన పిల్లలు, మన కడుపులో పుట్టేటువంటి పిల్లలు, కొత్త పిల్లలు ఉన్నారు. ఇవాళ 140 కోట్ల జనాభాలో 75 కోట్ల జనాభా 25 సంవత్సరాల కంటే చిన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్ ఏంది? వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా బతకాలి? ఇలా BA డిగ్రీలు, MA డిగ్రీలు, BSc డిగ్రీలు, MSc డిగ్రీలు,